డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి పాసిబుల్లా కాదా? ఎస్ అండి, చాలామంది ఉమెన్ దీనికోసం ఎదురు చూస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని. బట్ ఈ విషయంలో చాలామంది మోసం కూడా చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మోసం చేస్తున్నారు. డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ తీసుకోండి, మీరు గంట సేపు పని చేస్తే 30,000 వస్తుంది, అవన్నీ అబద్ధం అండి. అంత ఈజీ అయితే అందరు అదే పని చేస్తారు. ఏదైనా ఒక ప్రాసెస్ని ఫాలో అవుతుంది అనమాట. సో మీరు హౌస్ వైఫ్ కావచ్చు, మెన్ అయినా సరే అండి, ఈ మధ్య మెన్ కూడా కొంచెం రూరల్ ఏరియాలో ఉన్నారు, మ్యారీడ్ పిల్లలు, వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ కాలేరు అనమాట. అలాంటి వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూస్ చేసుకోండి. కాకపోతే ఏదైనా ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 3 months కోర్స్ తీసుకున్న తర్వాత తక్కువ శాలరీ వచ్చినా సరే చెయ్యండి. ఆబ్వియస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ శాలరీస్ తక్కువనే ఉంటాయి కంపేర్ టు ఆఫీస్ జాబ్స్. సో 10,000 ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ దాని మీద డిపెండ్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది, దాంతో పాటు మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి. వి విల్ టీచ్ యూ, అంటే ఒక క్లయింట్ ఎట్లా కొట్టాలని నేర్పిస్తాం. దాని ద్వారా 2-3 క్లయింట్స్ కొట్టినా కూడా ఆ ఇన్కమ్ నీకు 30,000 నుంచి 40,000 ఈజీగా అయిపోతుంది. వర్క్ ఆన్ యువర్ ఓన్ టైమింగ్. కాకపోతే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. జాబ్కి కానీ ఫ్రీలాన్సింగ్కి న్యాయం చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంటుంది. మేమైతే చాలా మంది హౌస్ వైఫ్స్కి ట్రైన్ చేశాము, హ్యాపీగా దేరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. ఉమెన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి. నాకు ₹1,00,000 జాబ్ కావాలని ఏమనుకుంటారు. 10-15 వస్తే చాలు, బట్ స్లోగా పెరిగితే బాగుంటుంది అంటే ఆబ్వియస్గా ఉందన్నమాట. ఆబ్వియస్గా ఒక క్లయింట్కి మీరు 10,000 తీసుకుని వెబ్సైట్ బాగా చేశారనుకోండి, ఆయన 4 ఇస్తాడు మళ్ళీ. కాబట్టి గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా ఉన్నాయండి. బయట జరిగే మోసాలను మీరు గుర్తుపట్టండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ టైప్ చేయండి, 30,000 అవన్నీ వేస్ట్ అండి. కరియర్ గ్రోత్ ఉండేదాన్ని మీరు చూస్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి వెబ్సైట్ డిజైనింగ్ చేయడం కానీ, గూగుల్ అయినా టాప్లో పెట్టడం కానీ, యాడ్స్ రన్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కిందకి వస్తాయి అనమాట. కానీ అక్కడ ఇచ్చిన డేటాను టైప్ చేయడం, ఇవన్నీ డేటా ఎంట్రీ జాబ్స్ అంటారు. ఇవి ప్రాపర్ కాదనమాట. ఇది స్కిల్డ్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ సార్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, జాబ్స్ మాత్రమే కాదు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే రైట్ పర్సన్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో సార్ చెప్పింది విన్నారు కదా. అండ్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి. ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.